నమస్కారం అండి. ప్రణవి స్టోరీస్కి స్వాగతం. ఇవాళ మనం ద్వివేదుల విశాలాక్షి గారు రచించిన మారిన విలువలు అనే నవలలోని 3వ భాగాన్ని విందామా? ఇక కథలోకి వెళదాం. ఏ విషయాన్ని 10 నిమిషాల పాటైనా మనస్సులో స్థిరంగా ఉంచలేని ప్రకాశం గడిచిన నెల రోజులుగా ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లో దానిని గురించి చెప్పకపోయినా చాలామంది స్నేహితుల సలహాలు తీసుకుంటున్నాడు. కొందరు ప్రకాశం చెప్పిన మాట వినగానే ఏదో చూడరాని వస్తువులు చూసినట్టు, వినరాని మాట వినినట్టు అసహ్యంతో ముఖం తిప్పుకుంటున్నారు. మరి కొందరు ముఖం ముందు ఏమీ అనలేక, చదువు సందలు లేకపోయాక ఇంకేం చేస్తాడు, వాటి నుదుట ఇలాంటిదే రాసుందని మాకేనాడో తెలుసు, ఉట్టి మట్టి ముబ్బుర్రా అని చాటుగా హేళన చేస్తున్నారు. ఇందులో చాలా సమస్యలు ముడి పెట్టుకొని ఉంటాయి ప్రకాశం. మన బతుకు మనం ఇష్టం వచ్చినట్టు మనం బతుకుతామంటే కుదరదు. నలుగురి మధ్య బతకవలసిన మనం ముందు వెనక అన్నీ చూసుకోవాలి. నీ విషయం నీ ఒక్కడిదే కాదు, నీ ఇంటి వారందరికీ సంబంధించినది. బాగా ఆలోచించుకొని మరీ దీనిలోకి దిగు అంటూ నిజమైన సలహా ఇచ్చారు కొందరు పరిచయస్తులు. శాంత అన్నయ్యతో వాదించి దెబ్బలాడి కాలేజీలో పీయూసీలో చేరింది. ఇంట్లో అంతా ఆమె మాటను బలపరుస్తున్నప్పుడు తాను కాదన్నా ఆగిపోయేది లేదనుకుని ఒప్పుకున్నాడు సూర్యారావు. కానీ శాంతకు సంబంధం స్థిరపడిన వెంటనే చదువు మధ్యలోనైనా ఆపివేయాలని ఒక షరతు పెట్టాడు. అక్క సలహా మీద శాంత అందుకు ఒప్పుకుంది. ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలతో పని కాదు శాంత. ఎంత డబ్బు పోయాలి, ఎందరి కాళ్ళు పట్టుకోవాలి. అన్నయ్య అందులో కృతజ్ఞుడయ్యేసరికి నీ చదువు పూర్తవుతుంది. ఇప్పుడు మరేమీ వాదన పెట్టుకోకు అంది జానకి. చుక్కల్ని తాకుతున్న పెళ్లి కొడుకుల ధరలు చూస్తుంటే తన చెల్లెలి కడుపుకింత అన్నం పెట్టగల అర్హత గల వీరుణ్ణి తేవడం అంత సులువైన పని కాదు. అందరినీ వ్యతిరేకించి శాంత చదువు మానిపిస్తే ఇంటా బయట కూడా మాట పడవలసి వస్తుందనుకున్నారు సూర్యారావు. 10 రోజుల క్రిందట అతను తెచ్చిన సంబంధం కూడా కట్నం చాలదని తిరిగి వెళ్ళిపోయింది. పిల్లకెంత అందమున్నా అందానికి వలచి కట్నం తక్కువ చేసుకునే తెలివి తక్కువ వాళ్ళు ఈ రోజుల్లో ఎవరూ లేదని మరోమారు తెలిసి వచ్చింది సూర్యారావుకి. ఇంకా శాంత పెళ్లి విషయంలో అతనికి ఉన్నదల్లా ఒకటే ఆశ. ఈ 2 ఏళ్ళు గడించి సాంబశివం BA పాస్ అయితే ప్లీడరు రామారావు గారు పిల్లనిచ్చి పెళ్లి చేసి అల్లుడికి BL చదివిస్తామన్నారు. ఆయన అప్పుగానో కట్నంగానో శాంత పెళ్లికి కొంత సహాయపడకపోదు. సాంబు BL పాస్ అయి ప్లీడర్ చేస్తుంటే ఆ మాత్రం అప్పు ఎలాగోలాగా తీర్చుకోకలేకపోను. ఏ విధానం చూసినా శాంత పెళ్లి శాంబు చదువుతో ముడిపడి ఉన్నది. అప్పటి వరకు దాని కాలేజీ ముచ్చట తీరనీయడమే మంచిది అనుకున్నాడు సూర్యారావు. ఇంట్లో వాళ్ళు ఎంత పోదినా ప్రకాశం తన చదువు కొనసాగించేందుకు ఒప్పుకోలేదు. నాకు వద్దు మొదో అంటుంటే నన్ను చదువుకోమంటారు, శాంత చదువుకుంటానంటే 1,00,000 చాకులు చెప్తారు. ఏం మనుషులదా మీరు అన్నాడు ప్రకాశం. శాంత ఆడపిల్లదా నాయన, చదువుకున్నా మానినా దాని బతుకు గడిచిపోతుంది. నువ్వు మగాడివి, చదువు లేకపోతే ఎలా బతుకుతావు అన్నది సుందరమ్మ. అదే తప్పంటున్నానమ్మా. చదువు వల్ల ఏదైనా మంచి ఉపయోగం ఉంటే అది ఆడ మగ అన్న భేదం లేకుండా అందరికీ సరిగానే ఉంటుంది. చదువు కేవలం ఉద్యోగం కోసమే అనుకున్న ఈ రోజుల్లో ఆడవాళ్ళకి కూడా ఎంత అవసరమో అక్కని చూస్తే తెలుస్తుంది. సుందరమ్మ మనస్సులోనే విసుక్కుంది. అందరూ శాంతకు జానకికి పోలికలు తేవడం ఆవిడకి ఇష్టం లేదు. మొగుడు వదిలి పుట్టింట పడున్న జానకికి శుభ్రంగా పెళ్లి చేసుకొని కమ్మగా కాపురం చేసుకోవలసిన శాంతకు సౌమ్యం ఏమిటి అనుకున్నది మనస్సులో. పోనీలే అమ్మ, వాడికి చదవాలని లేనప్పుడు బలవంతం చేస్తే మాత్రం వస్తుందా? వాడి బతికేదో వాడు చూసుకొని అన్నది జానకి. వాడి బతికేడో వాడి ముఖం మీదే కనిపిస్తుంది. రెక్కలు ముక్కలు అయ్యేలా పనిచేసి చెమటీర్చుకొచ్చి బతకవలసిందే అన్నది శాంత. అప్పటి వరకు ఇక్కడ అక్కడ ఎండలో తిరిగి వచ్చిన ప్రకాశం ముఖం జే గురించి ఎర్రగా ఉంది. జుట్టులో నుంచి చెమటలు కాలువలు కాలినట్టు కాలుతూ ఉన్నాయి నుదుటి మీదకి. నిజం శాంత, నా బతుకు నా ముఖం మీద కనిపిస్తుందంటావా? మా అందరిలోకి చిన్నదానివి, నీ మాట నిజం కావాలి. అప్పుడే వెళ్ళి ఆటో ఇటో తేల్చుకొస్తాను అంటూ హుషారుగా వీధిలోకి పరుగు తీశాడు ప్రకాశం.
ఆ పరుగు అప్పన్న కిల్లు కొట్టు చేరేదాకా ఆపనే లేదు. ఏమిటి పంతులు గారు, ఇంత ఎండలో వచ్చారు, అలసిపోయాదేంటి అంతలా? ఎవరిని తరుముకుంటూ రాలేదు కదా అన్నాడు అప్పన్న. ఏం లేదు అప్పన్న, నీతో కొంచెం మాట్లాడవలసిన పనుండి వచ్చాను. అట్టే బేరం వేళ కాదు కాబట్టి తీరిగ్గా మాట్లాడుకోవచ్చని ఇప్పుడు వచ్చాను. ఏది కాస్త చల్లని నీళ్ళి ముఖం కడుక్కొని వస్తాను అన్నాడు ప్రకాశం. అప్పన్న కుండలో నీళ్లు సిల్వరు డొక్కుతో తీసి ప్రకాశానికి అందించాడు. అలసట తీరేలా 2-3 సార్లు పుక్కిలించి ఉమ్మి ముఖం కడుక్కొని వచ్చాడు ప్రకాశం. సోడా తాగుతారా పంతులు గారు? ఐస్ పెట్టెలో ఉంది అన్నాడు అప్పన్న పెట్టె మూత తీస్తూ. ప్రకాశం జేబులోకి చెయ్యి వెళ్ళి తిరిగి వచ్చింది. వద్దులే అప్పన్న, కొంచెం మంచినీళ్ళివ్వు అన్నాడు. డబ్బులకేంటి బాబు, తీసుకోండి, రేపిద్దురు గాని అన్నాడు అప్పన్న. అప్పన్న పెట్టెలోంచి సోడా బుడ్డి తీసి మూత తీసి ఇచ్చాడు. ప్రకాశం సోడా తాగడం ముగిశాక ఇద్దరు కబుర్లలో పడ్డారు. ప్రకాశం తన పని ఏమిటో తెలియజేశాడు. ఒక్క విషయంలో నీ సలహా కావలసి వచ్చిందో అప్పన్న అన్నాడు ప్రకాశం. ఏమిటి బాబు, నాతో పరాచకలు ఆడుతున్నారా? తమలాంటి చదువుకున్నోళ్ళకి నేనేం సహాయం చేయగలను అన్నాడు అప్పన్న. ఇది విద్య విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న కాదు అప్పన్న, అనుభవానికి సంబంధించినది. అంతేకాక నీ సహాయం కొంత కావాలి అన్నాడు ప్రకాశం. చెప్పండి బాబు, నాకు తెలిసిందైతే తప్పకుండా చేస్తాను అన్నాడు అప్పన్న సర్దుకొని కూర్చుంటూ. ఎక్కడ మొదలు పెట్టినా అవి కాస్త సేపు పస్తాయించి, ఎక్కడ మొదలు పెట్టినా చేరవలసిన గమ్యం గడించి, తిండి డబ్బు జీవితమే కదా, అక్కడే మొదలు పెడతాననుకున్నాడు ప్రకాశం. ఆ రోజు రేషనింగ్ షాపుల్లో డబ్బులు లేక ప్రకాశం చెప్తున్నంతసేపు అప్పన్న అడ్డు తగలకుండా ఓపిగ్గా వింటున్నాడు. విన్న తర్వాత అందులోని సాధక బాధకాలను తన బుద్ధికి తోచినంత మేరకు ఆలోచిస్తున్నాడు. మా పేదరికాలు నేతి బీరకాయల పోలిక అప్పన్న. మేము మిమ్మల్ని మోసగించుకునేందుకు మినహా ఎందుకు పనికిరాము. ఆ రోజు రేషన్ షాపులో కొట్టువాడు మా పెద్దరికం చూసి బియ్యం ఇచ్చాడా? చేతిలో పడ్డ డబ్బు లెక్క పెట్టుకుని మరీ ఇచ్చాడు. ఈ కాలంలో అంతా ధనలక్ష్మి మహిమ అప్పన్న అన్నాడు ప్రకాశం. అది సరే అనుకోండి, ఇంతకీ నన్నేం చేయమంటారు? అప్పన్న చేయవలసిందేమిటో ప్రకాశం చెప్పాడు. సరే బాబు, నాకు చేతనైనంత నేను చేస్తాను అన్నాడు అప్పన్న. అప్పన్న భరోసా అందుకొని ప్రకాశం హుషారుగా ఈల వేసుకుంటూ బయటకు వచ్చాడు. ఈరోజు శాంతకు మల్లెపూలు కొనాలనుకున్నాడు. అంతలో అతని జేబు ఖాళీ అన్న సంగతి గుర్తు వచ్చి వెన్ను తిరిగి అప్పన్న దగ్గర 25 పైసలు తీసుకున్నాడు. సోడా డబ్బులు ఈ సొమ్ము రేపిచ్చేస్తాను అప్పన్న అన్నాడు. తొందరేమిటి బాబు అన్నాడు అప్పన్న. మరేం, ఇది నీ దగ్గర అప్పుకి విఘ్నేశ్వర పూజ అవుతుంది అన్నాడు ప్రకాశం నవ్వుతూ. అప్పన్న ఇచ్చిన సొమ్ము పట్టుకొని ప్రకాశం వెళ్ళిపోయాడు. పంతులు మంచోడు, చురుకైనోడు, పాపం చదివి అబ్బకున్నది అనుకున్నాడు అప్పన్న. కొందరితో స్నేహం అనుకోకుండానే ఆరంభమవుతుంది. మరికొందరితో ఎంత ప్రయత్నించినా ముఖ పరిచయం స్నేహంగా మారదు. స్నేహం అన్ని సమయాలలోనూ సమాన వయస్సులో సమాన పాయాల్లో ఉన్న వ్యక్తుల మధ్యనే కుదరాలనే నిబంధన లేదు. దున్నిన సారవంతమైన భూమిలో విత్తనం మొలకెత్తి ఎంత బాగా పెరుగుతుందో ఒక్కొక్కసారి రాళ్ల మధ్యన లేచిన మొక్క అంతకు రెట్టింపుగా పెరుగుతుంది. అంత మాత్రాన రాళ్ల కుప్పలోనే చెట్లు నాటాలని కాదు. సమవయస్కుల మధ్య స్నేహం వర్ధిల్లేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఆ వయసులో గొప్ప బీద తారతమ్యం లేకుండా అందరి ఆలోచనలు ఆశలు రమారమి ఒకేలాగే ఉంటాయి. కొందరికి కోరిన కోరికలు తీరుతాయి, కొందరికి తీరవు, అంతే తేడా. అటువంటి సౌమ్యం అప్పన్న ప్రకాష్ల మధ్య లేకపోయినా వారి పరిచయం స్నేహంగా మారింది. అప్పన్నను ప్రకాశం చిత్రమైన పరిస్థితులలో కలుసుకున్నాడు. సాధారణంగా బజారు పనులు ప్రకాశమే చేస్తాడు. కానీ ఆ రోజు ఏ కారణాన్నో ప్రకాశం స్కూల్ నుంచి రావడం ఆలస్యం అయ్యింది. రాత్రికి బియ్యం నిండుకున్నాయని తల్లి చెప్పడంతో సాంబశివం రేషన్ షాపు కార్డు పట్టుకొని సంచి తీసుకొని బయలుదేరాడు. అప్పటికి జానకి ఇంకా ఉద్యోగం చేయడం లేదు. నెలవారీ సరుకులు
నెల పూర్తి కావడానికి ఇంకా 10 రోజులు ఉందనంగా ఇంట్లో డబ్బు వస్తువులు కూడా నిండుకున్నాయి. మిగిలిన 10 రోజులు అప్పో సొప్పో చేసి సుందరమ్మ రోజు గడుపుకొచ్చేది. ఇన్ని బియ్యమైనా ఉంటే ఇంట్లో ఎలాగో అలాగా గడపచ్చని సుందరమ్మ ఇరుగు పొదిగిళ్లలో అప్పు చేసి సాంబశివం చేతిలో డబ్బులు పెట్టింది. గుంటూరు చాంతాడంతలో 1/2 మైలు దూరం వరకు వ్యాపించి ఉన్న క్యూలో కొట్టుకు పల్లాంగు దూరంలో తనకు స్థానం దొరికినందుకు సంతోషించాడు సాంబశివం. కొట్టు కట్టే వేళకు దొరికిన వాళ్లకు బియ్యం దొరక్క మిగిలిన వాళ్ళు ఆ రాత్రికి అక్కడ జాగారం చేయవలసిందే. మరుసటి నాటి ఉదయం లేచి నిలిచేందుకు శక్తి లేని వాళ్ళు కూలబడితేనో వాళ్లను అట్టుకుంటూ ముందుకు పోయేందుకు వెనుదీయడం లేదు మనుషులు. ఆకలి బాధ అటువంటిది. డబ్బు లేక కొందరు కడుపులు మార్చుకుంటుంటే డబ్బున్న తిండి గింజలు దొరక్క కొందరు పస్తులుంటున్నారు. ఇంత ప్రయాసపడి ఆ గింజలు ఇల్లు చేరిస్తే విస్తట్లో పెట్టుకున్న అన్నం చూసి కళ్ళంట నీళ్ళొస్తాయి. ఇవి గుర్రాలు తినే ఉదవల వదే అన్నమా అన్న సందేహం వస్తూ ఉంటుంది తిన్న వాళ్లకు. ఆ బియ్యం ఇచ్చేందుకైనా షావుకారి మొహర్జాని కావాలి. ఆ తెలిసిన వాళ్లకు కొట్టు వెనక్కి పిలిచి తొందరగా ఇస్తాడు. లేని వాళ్లను రోజుల వారీగా నిలబెడతాడు. డబ్బున్న వాళ్ళ దగ్గర చిత్తం అంటూ దరిద్రుల మీద విరుచుకపడతాడు. ఆ ప్రదేశానికి వాడు రాజు. వాడి ఆజ్ఞ అందరూ పాటించాల్సిందే. సుఖానికి ముఖానికి కొడుతున్న ఎండకు చెయ్యి అడ్డుపెట్టి ఓపిగ్గా నించున్నాడు సాంబశివం. తన వంతు వచ్చే వరకు తనకు ముందున్న మనిషి వెళ్ళిపోయాక రేషన్ కార్డు డబ్బులు పెట్టి ముందున్న బల్ల మీద పెట్టాడు. పెట్టి కార్డు వైపు సాంబశివం వైపు మార్చి చూసి, ఆ పొట్టబ్బాయి అన్నగారా మీరు అన్నాడు. అవును అన్నాడు సాంబశివం. కిందటి మాటు అదవెళ్ళి పట్టుకెళ్ళేదే ఆ డబ్బేవి అన్నాడు. లేదే, మేమెప్పుడు అదువు పెట్టం. పొరపాటుగా ఇంకెవరి గురించి అనుకుంటున్నారో అన్నాడు సాంబశివం. ఏంటి బాబు అలా మాట్లాడతారు? ఏ పాఠం చేస్తున్నా వాణ్ణి అదువిచ్చిన మనిషిని మురిసిపోతే ఇక దివాలా తీసినట్టే. ఆ పొట్టాయన ఎర్రగా దుబ్బగా బుర్ర మీద జుట్టు కాకి నిక్కరు వేసుకు తిరుగుతారు. అది పేరేంటి నోట్లో ఆడుతున్నది అని షావుకారు గుర్తు చేసుకుంటున్నాడు. షావుకారు చేసిన వర్ణన ప్రకాశానికి సరిగ్గా సరిపోయింది. అయితే ప్రకాశం ఎందుకు అదువు పెట్టాడు? ఆ డబ్బులు ఏం చేశాడు? ముందుసారి వాడు రేషన్ తేవడానికి వెళ్తున్నప్పుడు అన్నయ్య డబ్బు లెక్క పెట్టి ఇవ్వడం తను చూశాడు. కనీసం ఈ విషయం ఇంటి దగ్గర కూడా ఎందుకు చెప్పలేదు? సాంబశివం ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రకాశం పేరు కోసం శెట్టి ఇంకా తంటాలు పడుతూ ఉన్నాడు. ప్రకాశమా అన్నాడు సాంబశివం. గదే బాబు, ఆ ప్రకాశం మీ తమ్ముడు కాదా అన్నాడు శెట్టి. అవును, మా తమ్ముడే. కానీ వాడు అది ఎందుకు పెట్టాడు? ఏమో, నాకేమిటి తెలుస్తుంది అన్నాడు శెట్టి. ఈ సంభాషణ సాంబశివానికి ఎంత అవాంఛనీయంగా ఉందో వెనుక నిలిచిన వాళ్లకు అంతకన్నా రెట్టింపుగా ఉంది. ఏమిటయ్యా, ఇవ్వవలసిన డబ్బిచ్చి బియ్యం వేగం తీసుకో. నీ వెనుక వాళ్ళకి మరి పనులు లేవా? వెనుక నుండి 4-5 కంటాలు గర్జించాయి. నేను ఈ సొమ్ముకు మాత్రమే తెచ్చాను. ఈ అప్పు సంగతి నాకు తెలీదు అన్నాడు సాంబశివం మెల్లగా ముఖమింత చేసుకొని. సాంబశివం ఇటువంటి తిక్క మెక్కీలు తిన ఎదిగినవాడు కాదు. అసలు బజారు పనులు బేరసారాలు అంటేనే అతనికి తెలియవు. ఆ పైన అప్పు పెట్టి బ్రతిమాలుకోవడం అతని వంశంలో లేని పని. తన కాలేజీ, తన చదువు తప్ప రెండో విషయం తెలియదు సాంబశివానికి. కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి దగ్గర వంచిన బుర్ర క్లాసులోనే తిరిగి ఎత్తడం అలవాటు పడిపోయిన పేవు మెంటు మీదుగా నడుచుకుంటూ పోతుంటే అప్పుడప్పుడు ఎదురొచ్చే వాళ్లను ఢీకొని వాళ్ళ చేత దీవెనలు తినడం కూడా పరిపాటే. ఎప్పుడైనా కాలేజీ ఆవరణలో బుర్ర పైకెత్తితే ఆ సాంబశివం కాళ్ళ కింద చీమలు చచ్చిపోతున్నాయి, దిగవు చూసుకో అని విద్యార్థులు పరిహాసం చేసేవారు. వాడి మెడ నరాలు తెగిపోయేదా, అందుకే అది అలా వాడిపోతుంది. పాపం వాడేం చెయ్యగలడు? కృత్రిమమైన సానుభూతి చూపించేవారు కొందరు. కాదురా, కళ్ళెత్తి చూస్తే
కాంతలంతా వెంట పడతాదని సాంబశివానికి భయం. ఇలా ఎవరు ఎన్ననుకున్న సాంబశివం అలవాటు మాత్రం మార్చుకోలేకపోయాడు. దానికేం లేండి పంతులు కాదు అన్నాడు శెట్టి ఆ సొమ్ము గల్లా పెట్టెలో పడేస్తూ. బియ్యం ఇస్తాడన్న ఉద్దేశంతో సాంబశివం సంచి ముందుకు పట్టాడు. ఇంకా సానా పొద్దున్నది, ఇంటికెళ్ళి డబ్బులు అట్టుకురండి అంటూ సాంబశివం పక్కవాని కార్డు కోసం చెయ్యి ముందుకు పెట్టాడు శెట్టి. ఆ సొమ్ము ఇచ్చేందుకే తల్లి నానా అకచాట్లు పడి నలుగురిని అడిగి లేదనిపించుకొని ఎలాగో అలాగా తెచ్చి ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడ వస్తుంది? ఇంకా ఆ డబ్బు దొరికే వరకు ఇంట్లో అంతా పస్తుండవలసిందేనా అనుకున్నాడు సాంబశివం. ఎప్పుడూ కోపం అన్నది ఎదగనివాడు ఆ సమయంలో తమ్ముని మీద కోపం తెచ్చుకున్నాడు. తిండికి లేక ఇంట్లో అంతా బాధపడుతుంటే ఆ డబ్బు ఏ సినిమాలకో సిగరెట్లకో తగలేసి ఉంటాడు. ఇంటికి వెళ్ళాక విషయంలో కాస్త గట్టిగా చీవాట్లు పెట్టాలి. మరి ఇంత బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎలా అనుకున్నాడు సాంబశివం నిరాశతో సిగ్గుతో తిరిగి వెళ్ళిపోతుంటే ప్రకాశం పరుగున వచ్చి అన్న చేతిలోని రేషన్ సంచి కార్డు అందుకున్నాడు. అన్న ముఖం చూస్తేనే డబ్బు విషయంలో శెట్టి తూలనాడాలని ఉంటాడని పసిగట్టాడు. నే బియ్యం తెస్తాలే అన్నయ్య, నువ్వు ఇంటికెళ్ళు, ఈ ఎండ నీ ఒంటికి పడదు, మళ్ళా తలనొప్పి రాగలదు అన్నాడు ప్రకాశం. సాంబశివం ఏ విషయం చెప్పక ముందే ప్రకాశం అతని చేతిలోని సంచి కార్డు లాక్కొని ముందుకు పోయేది తోసిడిలో సాంబశివం వెనుకబడ్డాడు. ఏం పంతులు చెప్తుంటే నీ కాదు, మీ అన్నిచ్చిన డబ్బు పాత బాకీకి సరిపోయింది, డబ్బిచ్చి బియ్యం నేను ఇయ్యనన్నానా అన్నాడు శెట్టి చిరాకుతో. అది సరే పోలయ్యా, పాత బాకీ చెల్లయింది కదా, ఇది త్వరలోనే సర్దేస్తాను, నెలాఖరు చూడు. ఏమిటయ్యా నువ్వు ఇలాంటి కబుర్లు చెప్తావు, మేము అదువు పెట్టం అన్నాడు మీ అన్న. ఈ సోదంతా నాకేంటి కానీ మరి అదువిచ్చేది లేదు నిష్కర్షగా చెప్పేశాడు పోలయ్య. చూడు పోలయ్య, నీ డబ్బు ఎగవేయం, ఆ పాటి పరువు ప్రతిష్ట ఉన్న వాళ్ళమే, ఏదో ఇబ్బందుల్లో తెలిసిన వాడివి, ఆ మాత్రం సర్దుకోకపోతే ఎలా చెప్పు అన్నాడు ప్రకాశం. మీ పెద్దింటి దించుతనం మీ దగ్గరే ఉంచుకొని నా చేతిలో సొమ్ము పెట్టి మరీ సరుకు తీసుకువెళ్ళండి, డబ్బు కాడికి వచ్చేసరికి అంతా పెద్దోదే అన్నాడు శెట్టి హేళనగా. ప్రకాశం చేసేది లేక వెళ్ళిపోతుంటే అతని పక్క ఉన్న వ్యక్తి కొంగు ముడిలో నుంచి సొమ్ము తీసి ఎంతియ్యాలయ్యా ఈ కార్డుకి అన్నాడు. శెట్టి కాస్తసేపు తెల్లబోయి అతని వైపు చూస్తే 5.5 అన్నాడు. 6 రూపాయల నోటు బల్ల మీద పెట్టి కొలువు. ఇతను ఎవరా అని ప్రకాశం చూస్తుంటే సంచి పట్టండి పంతులు కాదు అన్నాడు అతడు. తన బియ్యం తీసుకొని లైన్ నుండి బయటకెళ్ళి నించున్నాడు ప్రకాశం. అవసరానికి ఆదుకున్న ఆ వ్యక్తికి తన కృతజ్ఞత తెలుపుకొని ఆ సొమ్ము ఎలా అందజేయాలో కనుక్కుందామని అతని కోసం ఎదురు చూశాడు. 10 నిమిషాల్లో ఆ వ్యక్తి బయటకు వచ్చాడు. ఇంకా ఇక్కడే నిలబడ్డారా పంతులు కాదు, రాత్రి వంటకి ఇవే బియ్యం కామాలా, తొందరగా ఇంటికి పోండి అన్నాడు అప్పన్న. ఇంత సహాయం చేసి కనీసం తన నుండి కృతజ్ఞతైనా ఆశించని మనిషితో ఎలా మాట్లాడడమో ప్రకాశానికి తెలియక అర్థం కాలేదు. మిమ్మల్ని ఎక్కడా చూసినట్లు లేదే అన్నాడు ప్రకాశం. చూసుండదు బాబు, నా పేరు అప్పన్న, బజారు పక్క రవి చెట్టు సందులో నా కిల్లి కొట్టున్నది, తనను పరిచయం చేసుకున్నాడు అప్పన్న. మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు ప్రకాశం. పెద్దోదు, మీరు ఆ మాట అనడం బాగోలేదు అన్నాడు అప్పన్న. మా పెద్దరికం చూశారు కదా అక్కడ అన్నాడు ప్రకాశం. నన్నిలా మన్నించకండి బాబు, అలవాటు లేదు, కొత్తగా ఉంది అన్నాడు అప్పన్న. నాకంటే పెద్దవారు, మరి ఎలా పిలవను అన్నాడు ప్రకాశం. అప్పన్న అని పిలవండి బాబు, నన్నంతా అలాగే పిలుస్తారు, అది సరే కానీ బాబు బియ్యానికి ఇచ్చిన సొమ్ము ఇంకో దానికోసం తగలెట్టచ్చా, తిండి గింజలు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది, అవసరం లేకపోయినా వయసు అప్పన్నచే ఆ మాట పలికించింది అన్నాడు అప్పన్న. నేను చెడు ఖర్చులు పెట్టలేదు అప్పన్న, నాకు
పదపడుతున్న దానికి ధీమాతో బియ్యానికి డబ్బు లేక ఇలాగే ఇరకాటన పడి మరొకరికి అప్పిచ్చాను. ఇప్పుడు నా వంత అయ్యింది. మనిషికి లేని పరపతం డబ్బుకున్నది అప్పన్న. అందుకే మనిషి జీవితాన్ని తన కొనగోటి చుట్టూ గిరగిరా తిప్పుకుంటున్నది డబ్బు అన్నాడు ప్రకాశం. తమరు చదువుకున్నోరు, తమరికి తెలియందేముంటుంది బాబు. మనిషి బతకాలంటే డబ్బు కావాలి. మరి డబ్బు విలువ డబ్బుకున్నది. అందుకే డబ్బు లక్ష్మీదేవి అన్నారు. కానీ ఆ డబ్బుని ఇంట్లో తెచ్చుకోవడానికి మనుషులు నానాగతి రాతని నలుగురు బుర్రలు మెత్తి అందరూ ఏడుస్తుంటే తాము బావుకోవాలా అని అనిపిస్తోంది నాకు. నీలో నీతుంటే నువ్వు నిజాయితీగా బతికే దేవుడు నేను చల్లగా చూస్తాడు మా అయ్య అని. ఈనాటికి రోజులు మారిపోయాయి. మనుషులు కూడా మారిపోయారు. ఆ కాలంలో పెద్దోడు చిన్నోడు అనే భేదం లేకుండా పరుగు పాద భుజాన్ని వేసుకొని చుక్క దూరక ముందు పొలం పోయి సూర్యుడు కన్ను సాటయ్యాక వచ్చేవారు. ఇంటికొచ్చి కడుపు నిండా బువ్వ తిని కమ్మగా నిద్రపోయేవారు. ఈ రోజుల్లో కాలు అవతల పెట్టకుండా అందరి జేబులు నిండిపోవాలనుకుంటున్నారు. కష్టపడకుండా తమ ఇంట లక్ష్మీదేవి గల్లు గల్లు మనాలి అని ఆశపడుతున్నారు. తెల్లగా ఇంకోటి పెడితే తిన్నింటికి అంతా తమాదే. ఈ కావలసినంత పని చేసి పెట్టరా, బువ్వ పెడతానంటే నా వల్ల కాదు బాబు అంటారు. మనుషులు సోమరిపోతుల్లా మారిపోతున్నారు బాబుగారు అన్నాడు అప్పయ్య. పెట్టి పుట్టిన అయ్యల మాట కాదు నేను చెప్పేది. మా లాంటి అలగా జనం కూడా సౌకాలు మరిగి కాయకట్టం చేయడం నామోషి అనుకుంటున్నారు బాబు. నా మటుకు నేను చేసిందేమీ లేదు. మా అయ్య వ్యవసాయం చేసి కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసి 4 కొడుకులకి 4 మడి చెక్కలు పంపకం చేశాడు. ఆడు కళ్ళు మూయగానే ఆ భూమిని అమ్ముకొని ఇక్కడ కొట్లు పెట్టుకుంటే ఆ పొలంలో పని చేయవే కదా బాబు. నీడపట్టున కూర్చొని వ్యాపారం చేద్దానని పుట్టి నూరు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను అన్నాడు అప్పన్న. వ్యవసాయం చెయ్యి, వ్యాపారం చెయ్యి, ఏది చేసినా తప్పు లేదు అప్పన్న. నువ్వన్నట్లు ఏ పని చేసినా కష్టపడాలి, నిజాయితీగా బతకాలి. రైతు బిడ్డని. నా తండ్రి మాటలు నిజాయితీగా ఉండాలి. నా తండ్రి తాతలు ఈ భూమి దున్నారు. చస్తే ఆ భూమిలో చస్తాను, కానీ ఇంకొకరిని ముట్టను అని మూర్ఖంగా ప్రవర్తించక నీకు వచ్చింది నువ్వు చేస్తున్నావు. అందులో తప్పేముంది అన్నాడు ప్రకాశం. మీ అయ్య తనకున్నంత భూమిని నలుగురికి పంచేయడంటున్నావు. నీకు 4 బిడ్డలుంటే నువ్వు దానిని మళ్ళా పంపకం పెడతావు. ఇలా చీలిపోతున్న భూమి అందరికీ తిండి పెట్టలేదు. కొందరు భూమిని నమ్ముకుంటే మరికొందరు ఇతర వృత్తుల్ని నమ్ముకోవాలి. అప్పుడే వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. నువ్వు భూమి వదిలి కిల్లి కొట్టు పెట్టేవు. నీ కొడుకు ఇంతకన్నా పెద్ద వ్యాపారం చెయ్యొచ్చు అన్నాడు ప్రకాశం. నాకు కొడుకులు లేదు బాబు, ఉన్నది ఒక కూతురు, తల్లి లేని పిల్ల. అటువైపు ఎప్పుడైనా వస్తే మా కొట్టుకి రండి అని మా అమ్మాడిని చూస్తురు కానీ అన్నాడు అప్పన్న. అలాగే తప్పకుండా వస్తాను, సాధ్యమైనంత త్వరలో నీ సొమ్ము కూడా తీసుకొస్తాను అన్నాడు ప్రకాశం. సొమ్ముకి ఊదిసిపోతాదేంటి బాబుగారు, వీళ్ళు చూసుకొని ఇయ్యండి, మరి నేను సెలవు తీసుకుంటాను. మీ మాటల్లో ఆలస్యం అయిపోయింది. మా ముసలాళ్ళతో ఉన్న సిక్కే ఇది. మాటల్లో పడ్డామంటే మరే ఇక అంతే ఉండదు అన్నాడు అప్పన్న వెళ్ళిపోయాడు. అతడేం చదువుకోలేడు, పల్లెటూరులో పుట్టాడు, కిల్డీలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. అయినా కొద్దిమంది విద్యార్థికుల కన్నా అప్పన్నే నయం అనిపించింది ప్రకాశానికి. తోటి మానవుల పట్ల సానుభూతి, తన జీవితంలో సంతృప్తి ఉన్న మనిషి ఎప్పటికైనా బాగుపడతాడు అనుకుంటారు రాజశేఖరం. బియ్యపు సంచి పట్టుకొని ప్రకాశం ఇంట్లో అడుగు పెట్టేసరికి సూర్యారావు అందరి మీద ఎందుకో ఎగిరి పడుతున్నాడు.
జానకి కూడా అంత వేడిగాను సమాధానాలు చెబుతున్నది. అప్పుడు జరుగుతున్న సంభాషణల ఏదైనప్పటికీ దానికి స్వీకారం చేయవలసిన బాధ్యత తనకు ఉందని తెలుసుకున్నాడు ప్రకాశం. బియ్యం ఎలా తెచ్చావు? శెట్టి అప్పు పెట్టాడా అని ప్రశ్నించాడు సాంబశివం. తను అన్ని మాటలన్నా షావు కాదు. తమ్ముడికి అదువియ్యడానికి అతని ముఖంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అని నిదానించి చూస్తూ ఎలాగోలాగా పుట్టించుకొన్నాడు. నేను సంతోషం. ఇద్దరు కనకం. ఇలా చూడు కనకం, 2 దొక్కులు బియ్యం బాగు చేసి ఎట్సట్లో వేయి, బాగా పొద్దుపోయింది అంది సుందరమ్మ. మరేం, నీ ముద్దుల కొడుకు ప్రయోజనకత్వానికి నువ్వే మురిసిపోవాలి. ఏంరా, కిందటిసారి బియ్యానికి ఇచ్చిన డబ్బులు ఏ గంగలో కలిపావు? ఎన్ని సినిమాలు చూసావు? ఎన్ని కట్టల బీడీలు తాగావు అని అడిగినాడు వాళ్ళ అన్నయ్య. అవసరానికి ఒక్కరికి అప్పు పెట్టాను అన్నయ్య. కానీ ఆర్జన లేని వాడికి నీకు అప్పు పెట్టే అధికారం ఎవరిచ్చారు? ఎంత తెచ్చినా కోటికి చాలక పైసలు లెక్క పెట్టుకుంటూ నేను చేస్తుంటే ఆర్జనకి అప్పు పెట్టడానికి సంబంధం లేదన్నయ్యా. సొమ్ము ఆర్జించేందుకు కొన్ని అర్హతలు కావాలి. అప్పు పెట్టింటేకి సాయటి వారి పట్ల సానుభూతి, మానవత ఉండాలి. సానుభూతి, మానవత నీ ఒక్కడి సొత్తే అయినట్టు మాట్లాడుతున్నావు. అల్లుడి సొమ్ము అత్తగారు దారపోసినట్లు రెక్కలు ముక్కలు చేసుకొని నెల పొడుగునా చాకిరీ చేస్తుంటే నువ్వు ఊరి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తావు. నా పట్ల చూపించరా సానుభూతి? ఇంతమందిని కూర్చోబెట్టి అన్నయ్య మేపుతున్నాడు, వాడి మాటని గౌరవిద్దాం, వాడికి చేదోడు వాదోడుగా ఉందాం అని మీలో ఒకరికైనా ఉందా అన్నాడు వాళ్ళ అన్నయ్య. మీ అందరికన్నా ముందు పుట్టిన నేరానికి మిమ్మల్ని అందరినీ భరిస్తున్నాను. నా సుఖాలు, నా కోరికలు అన్నీ మీకోసం చంపుకుంటున్నాను. ఎప్పటికీ నాకు ఈ బంధ విముక్తి, ఎప్పటికీ నా బానిసత్వంకి విముక్తి దొరుకుతుంది. రాత్రింబవళ్ళు పలకరిస్తున్నాను. నా బాధ మీకెవ్వరికి కనిపించడం లేదా? నా ఏడుపు మీకెవ్వరికి వినపడలేదా? మాట్లాడరే అన్నాడు సూర్యారావు. ఏం మాట్లాడడం అన్నయ్య? మేమంతా నీకింత బరువయ్యామని మేమెప్పుడూ అనుకోలేదు. అలా తెలిస్తే ఈ BA చదువు మానేసి మధ్యలో ఏదో ఉద్యోగం చూసుకునేవాడిని. అందరి బరువు బాధ్యతలు అభిమానంతో తండ్రిలా అన్నయ్య మోస్తున్నాడు. నా చదువు పూర్తయ్యాక నా చేతనైనంత చేసి అన్నయ్యకి సుఖపెట్టాలని అనుకున్నాను నేను. కానీ మా బతుకులు నీకు శాపం అని నేనెప్పుడు భరించలేదన్నయ్య. అతి సున్నితమైన మనస్సు గల సాంబశివం పై అన్నగారి మాటలు ఆశని పాతంలా పడ్డాయి. తన మనస్సులో ఉన్న భావం పూర్తిగా చెప్పకముందే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు అతను. ఇక ఏం జరిగిందో రేపటి భాగంలో విందాం. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.